ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మధ్యాహ్నం సీఎం రేవంత్ సమీక్ష. డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, అపాయింట్మెంట్ ఆర్డర్ల ప్రక్రియపైన రివ్యూ. తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. మధ్యాహ్నం 3:30 గంటలకు వాదనలు. సిట్ను కొనసాగించాలా లేదా అనే విషయంపై నిర్ణయం. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రులు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి ఆనం. వీఐపీ దర్శనాలు, 500 రూపాయల దర్శనాలకు మధ్య ఇబ్బంది లేదని ప్రకటన. ఏఓబీలో గంజాయి నెట్వర్క్ బ్రేక్ చేసేందుకు ఆపరేషన్. డ్రోన్ సర్వేల ఆధారంగా గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం. స్మగ్లింగ్కు చెక్ పెట్టేందుకు సీసీ కెమెరాలు. ప్రకాశం జిల్లా పొదిలిలో నిన్న భారీ వర్షానికి డ్యామేజ్ అయిన రహదారులు. గుంతల్లో నీరు చేరి ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2,92,00,000. కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై కొనసాగుతున్న నిరసనలు. ఆర్జికర్ హాస్పిటల్లో మృతురాలి విగ్రహ ఏర్పాటు బాధితురాలిని అగౌరవపరిచేలా ఉందంటూ నెటిజన్ల విమర్శలు. రాయ్పూర్కు చేరుకున్న భీష్మ యుద్ధ ట్యాంకర్. ఈ నెల 5, 6 తేదీల్లో ఆర్మీ ఎక్సర్సైజ్లో సైనికుల విన్యాసాలు. బీహార్ ముజఫర్పూర్లో ఫ్లడ్ ఎఫెక్ట్. నిరాశ్రయులైన జనం టెంట్లు వేసుకుని గడుపుతున్న బాధితులు. ఉత్తరప్రదేశ్ బాగ్పట్లో అగ్ని ప్రమాదం. టైర్ల షాపులో అంటుకున్న మంటలు, అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. వైష్ణోదేవి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు. పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్. స్థిరంగా వెండి ధర 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,100 రూపాయలు. 24 క్యారెట్ల తులం బంగారం ధర 77,560. కేజీ వెండి 1,01,000 రూపాయలు.